తెలంగాణ ఎన్నికలు అయిపోయాయి. ఇక నెక్స్ట్ ఉన్నది సార్వత్రిక ఎన్నికలు మాత్రమే. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగు వాళ్ళ దృష్టి అంతా కూడా ఆంధ్రప్రదేశ్ మీదే ప్రస్తుతానికి ఉంది. ఇక పార్లమెంట్ స్థానాలు ఎవరు ఏ రాష్ట్రం ఎన్ని గెలుస్తుంది, అసలు దేశంలో ఏ పార్టీ రాబోతుంది అన్న అంచనాలలో ఒక క్లారిటీతో ఒక వర్గం అంతా ఉన్నప్పటికీ కూడా కానీ ఇంకేదో జరగబోతుంది అన్న చర్చ కూడా జరుగుతుంది. ఇండియా టీం బలం పుంజుకునే అవకాశాలు ఉన్నాయా, లేదంటే మొన్న ఈ మధ్యకాలంలో జరిగిన వరుస ఘటనల నేపథ్యంలో ఒకవేళ బీజేపీయే గెలిచే అవకాశాలు ఉంటాయా? ఇలా అనేక రకాల క్యాలిక్యులేషన్స్, ఈక్వేషన్స్ అన్ని మారుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లోని పరిస్థితి చూస్తే అన్ని రాష్ట్రాల కంటే విభిన్నంగా 5 పార్టీలు, 5 మేజర్ లీడర్లు ఎవరు ఏం మాట్లాడినా చాలా పెద్ద సంచలనంగా మారుతున్న పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కాబట్టి అంత ఈజీ అయితే ఏ పార్టీకి లేదు. ఏ పార్టీకి ఆ పార్టీ గట్టిగా మేమే రాబోతున్నాం అన్నట్టుగా ఉంది. కాంగ్రెస్ అయితే మరీ ముఖ్యంగా సరే ఇక్కడంటే రేవంత్ రెడ్డి గారు ముందు నుంచి కాంగ్రెస్ పార్టీకి గట్టిగా నిలబడి పనిచేసిన వ్యక్తి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వచ్చింది అనుకోవచ్చు. కానీ ఇప్పుడు షర్మిల ఎంట్రీతో ఏపీలో కూడా కాంగ్రెస్లో పరిస్థితులు ఏమైనా మారబోతున్నాయా? అసలు కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉంటాయి. షర్మిల ఎక్కడికి వెళ్ళినా సీఎం అంటూ ఉన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళే ఎన్నికల శంఖారావాన్ని పూరించిన పరిస్థితి ఉంది. రా కదలిరా అంటూ అటు టీడీపీ పిలుస్తోంది. జనసేన నిన్న అనూహ్యంగా ఒక 2 నియోజకవర్గాల మెంబర్ని ప్రకటించేసింది. బీజేపీ కూడా తానేం తక్కువ కాదంటూ తనతో కలిసి వచ్చే పార్టీలు ఎవరా అని ఎదురు చూస్తోంది. బీజేపీ కోసం కూడా వెంపర్లాడుతున్న పార్టీలు ఏపీలో ఉన్నాయి. ఇలా పొలిటికల్ ఈక్వేషన్స్ చాలా ఫాస్ట్గా ఆంధ్రప్రదేశ్లో మారుతున్నాయి, లెక్కలు మారుతున్నాయి. ఎవరు ఏ పార్టీ కండువాతో రేపు కనబడబోతున్నారు అనేది కూడా చెప్పడం, తేల్చడం కూడా చాలా కష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో ఒక వైసీపీ ఎంపీగా ముఖ్యంగా ఢిల్లీలో ఉండి అన్ని పరిస్థితులను గమనిస్తున్న వ్యక్తిగా, ప్రతిరోజు రచ్చబండ కార్యక్రమం ద్వారా ఆంధ్రలోని అనేక మందికి దగ్గరవుతున్న వ్యక్తిగా, ఎంపీగా తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలతో రాజకీయాలని ఎంత హీట్గా ఉన్నా సరే దాన్ని అటు నవ్వించడంలో కానీ లేదంటే ఎలాంటి పరిస్థితులనైనా సరే హీట్ పుట్టించడంలో కానీ రఘురామకృష్ణరాజు గారిది అందువేసిన చేయి. ప్రస్తుతానికి రాజ్ న్యూస్కి ఎక్స్క్లూజివ్గా రఘురామకృష్ణరాజు గారు లైవ్లో ఉన్నారు. నమస్తే అండి రఘురామకృష్ణరాజు గారు. నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ లక్ష్మి గారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారండి? బాగానే ఉన్నా. మొన్న కాన్స్టిట్యున్సీకి వెళ్ళొచ్చాను, అంత విజయవంతంగా అయింది. అవును, సంక్రాంతికి వెళ్ళినట్టున్నారు. అవునండి. ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ ఫ్రమ్ పబ్లిక్. 4 రోజులు 5 రోజులు ఉన్నా ఊపిరి సలపనంత బిజీగా ఉన్నాను. మళ్ళీ పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. రిపబ్లిక్ డే దినోత్సవం కోసం మళ్ళీ మొన్నటి నుంచి ఢిల్లీలో ఉన్నా. అయోధ్యకు కూడా వెళ్ళుంటారేమో అనుకున్నాము, కానీ మేబీ అంటే చాలా మందికి ఎంపీలు వీళ్ళందరికీ ఎంట్రీ లేనట్టుంది. ఎంపీస్ కి ఇన్విటేషన్ లేదండి. ఈవెన్ క్యాబినెట్ మినిస్టర్స్ కూడా పిలవాల. అక్కడికి విఐపీ తాకిడి ఎక్కువైతే మళ్ళీ ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పి అకామిడేషన్ కూడా అంత అకామిడేషన్ లేదు అక్కడ ప్రస్తుతానికి. అందుకని ఈవెన్ క్యాబినెట్ మినిస్టర్స్ కూడా ఎవరో వెళ్ళాల. ఈవెన్ ఉదయన అమిత్ షా గారు కూడా, రాజ్నాథ్ సింగ్ గారు కూడా రాలా అక్కడికి. అవును. సో అయితే అంటే వరుస పెట్టి మీరు ఎప్పటి నుంచో చెప్తున్నారు 3 పార్టీలు కలిసి వెళ్తాయి, బీజేపీ, జనసేన, టీడీపీ అని. కానీ పరిస్థితి చూస్తుంటే బీజేపీ వచ్చేలా అనిపించట్లేదు. ఏమంటారు? ముందుగా అక్కడి నుంచి మొదలు పెడదాం. అంటే ఏమంటారు అంటే నాకైతే ఇంకా నమ్మకం ఉంది. శక్తులు అడ్డం పడుతున్నాయి కానీ నాకైతే నమ్మకం ఉంది. జనసేన టీడీపీ పొత్తు ఎంత విచ్ఛిన్నం చేయాలని చెప్పి వీళ్ళు ప్రయత్నించినా అక్కడ ఫెయిల్ అవుతారు. ఈ భారతీయ జనతా పార్టీ కలవకుండా కొన్ని శక్తులు అయితే అడ్డం పడుతున్నాయి. బట్ చూద్దాం మరి 2 రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు ఢిల్లీకి వస్తారని చెప్పి మీడియాలో వార్తలు చూసాం. మరి వచ్చిన తర్వాత ఆయన ఎన్డీఏలో కూడా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా సర్దుకుంటుంది. తప్పకుండా భారతీయ జనతా పార్టీ కూడా తమ సంపూర్ణ సహకారాలతో కూటమిలో భాగస్వామిగా ఉంటారనే నా అభిప్రాయం ఈనాటికి. అన్నట్టు కొన్ని అనుమానాలు ఉన్నప్పటికీ, అనుమానాలు ఉన్నమాట నిజం, డెఫినెట్ గా కలిసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కానీ అంటే ఏమైనా అన్ని పార్టీలకి ఏమైనా బీజేపీ ఈసారి అంటే తెలంగాణలో వలే అంటే ఇక్కడ జనసేనతో వెళ్ళారు, కానీ అక్కడ ఇప్పుడు జనసేన టీడీపీతో ఉంది. కనీసం అక్కడ ఏమన్నా అంటే అనూహ్యంగా ఏమైనా సమదూరం పాటించే అవకాశాలు ఉంటాయంటారా? అంటే ఉండవు అని చెప్పలేం కానీ నాకైతే తప్పకుండా ఉంటారు అనే అనిపిస్తుంది. ఇప్పుడు నితీష్ కుమార్ గారు గతంలో ఓకే చంద్రబాబు నాయుడు గారు అంటే ఏదో కొంచెం కోపం ఉంది అది ఇది అని చెప్పి అనుకున్నారు. కానీ మరి నితీష్ కుమార్ గారితో
ఈ 5 సంవత్సరాల్లోనే ఇప్పటికే 2 సార్లు కొట్టుకుని విడిపోయి మళ్ళీ ఇప్పుడు ప్రేమించుకుంటున్నారు. బహుశా రేపు చర్చలు సఫలమైతే రేపు రాజీనామా, మరి రేపే ప్రమాణ స్వీకారం కూడా ఉండొచ్చు మళ్ళీ. ఉమ్, సో రాజకీయాల్లో చిన్న చిన్న తగవలు రావటం, మరి భార్యాభర్తల తగవలులాగా అది సహజం కావచ్చు. మరి అలాగే ఇక్కడ కూడా ఏదన్నా చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉన్నా సర్దుకుంటారని అనుకుంటున్నా.